బుడమేరు గేట్లు లేవు, అది ఏదో ఒక పెద్ద ఇదిగా ఆయన మాట్లాడితే, చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు? ఒక్కరోజు ముందే దాదాపుగా ఈయనకి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు, కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్లలో ముంచి వాళ్ళని వరదల పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు కానీ వీళ్ళందరూ పాల్గొన ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి కూర్చుంటే ఆహా బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పారు. హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఈరోజు ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగిస్తాం, దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికని ప్రధానంగా ముందు ప్రారంభించి, ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచే వీటికి శ్రీకారం చుడతామన్నారు. పొరుగున రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి ఈరోజు ఎన్కన్వెన్షన్ కొట్టినా ఇంకొకటి కొట్టినా బ్రహ్మాండంగా ఈరోజు ఆ మీడియా చూపిస్తుంది. అదే మీడియా, ఏ మీడియా అయితే ఈరోజు హైడ్రాని ప్రశంసిస్తుందో, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజావేదిక కూల్చగానే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ కూల్చేస్తారని చెప్పి మీరందరూ కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎఫ్టీఎల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి ఈరోజు అడుగుతున్నాం ప్రతిపక్ష బాధ్యత. దానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? మీరు కూర్చొని మాట్లాడడం కాదు, మీరు రండి తెలుస్తుంది అంటున్నారు. మేము చేయడానికి మీకెందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు? మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేసాం. ప్రభుత్వం ఈరోజు బుడమేరులో వరదల కొత్త కాదు, కానీ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా ఈరోజు కనిపించేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఏనికి? నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి, చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చెయ్యలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. మీడియా పరిస్థితి ఏంటంటే జాకీలు పెట్టి ఎత్తుతున్నారు, మామూలుగా కూడా కాదు ఎత్తడం. చంద్రబాబు నాయుడు ఒక వరద ప్రాంతాన్ని పరిశీలనకు పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైళ్లు పోవా? చంద్రబాబు నాయుడు వస్తున్నాను ఉన్న రైలుకి తెలుసా ఆగిపోద్ది అది అంట. చంద్రబాబు నాయుడు ఆడ నిలబడి అంటే ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నిలబడ్డా ప్లాట్ఫామ్ మీద రైలు పోకూడదు, ప్లాట్ఫామ్ మీద రైలు పోతే చంద్రబాబు నాయుడుకి త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఆడ నిలబడ్డ దగ్గర
వార్తలో ఉంది. ఆయన కన్నా మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు ట్రాక్కి. అటువంటిది పాపం త్రుటిలో ప్రమాదం తెప్పిందని జాకీ అయితే దానికి పెద్ద ఆర్టికల్. పాపం ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు. అయిపోయింది, జరగాలని జరిగిపోయింది. నువ్వు నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటిది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలియని చంద్రబాబుకి ఏం చెప్తాం? ఆయన ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా నేను అది కనిపెట్టానంటాడు. ఆయన ఏదో స్పేస్కి పోయించినట్టుగా నేను దాని గురించి మాట్లాడతానంటాడు. ఆయన అన్నీ మాట్లాడతాడు. బుడమేరుకి గేట్లు ఉన్నాయా లేదా? బుడమేరుకి వెలగలేరు దగ్గర గేట్లు ఉన్నాయి, దాన్ని వెలగలూరు గేట్లు అంటారు. కాబట్టి పాపం బుడమేరు గేట్లు లేవు కదా అని చెప్పి చూసుకొని బుడమేరుకి గేట్లు లేవుంటే బుడమేరు దగ్గర నుంచి వెలగలూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ని కృష్ణానదికి తరలించడానికి గేట్లు ఉన్నాయి. లేదంటే చంద్రబాబు నాయుడు పోయి చూసిరమ్మనండి. లేదా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు గేట్లు ఉన్నాయని చెప్పి. పాపం చంద్రబాబు నాయుడు మాత్రం లేదని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నేను 40 సంవత్సరాలు బాగానే చెప్పాడు కదా, 30 సంవత్సరాల పరిపాలన నేను పూర్తి చేసుకున్నాను, రామారావుకు వెన్నుపోటుకు 30 సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాడు కదా. ఆ 30 సంవత్సరాల్లో ఎక్కడేందని కూడా కనుక్కోలేకపోయి. అదే కదా సమస్య అంతా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి రోజుకు 3, ఉదయం 1, సాయంకాలం 1, వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీటు. దాంట్లో ఏమన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించి వెళ్ళిపోవడం.